ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజశేఖర్ హత్య పూర్తి స్థాయిలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ పెద్ద ఎత్తున తమ కొడుకును అన్యాయంగా పుట్టనబెట్టుకున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒకవైపు రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రాజశేఖర్కు సంబంధించినటువంటి డెడ్ బాడీ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గర ఉంది. ఆయనకు సంబంధించి డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం విజువల్స్లో గమనించవచ్చు. అక్కడ చూస్తున్నది వాళ్ళ భార్య. మొత్తంగా ఎవరో చేసిన తప్పుకు తన భర్త ప్రాణాలు కోల్పోవడం, పూర్తిగా తమ కుటుంబాన్ని రోడ్డున పడవేసినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా గమనించవచ్చు. ఎందుకంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ, నరకయాతన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టమనే చెప్పవచ్చు. మొత్తంగా ఒకవైపు చూస్తే అంతా కూడా పరువు హత్యగా, తన తమ్ముడు చేసిన తప్పుకు తన అన్న బలైపోయాడు. ఒక కుటుంబానికి పూర్తిగా ఒక తండ్రి దూరమయ్యాడు, ఒక భార్యకు ఒక భర్త దూరమయ్యాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇదంతా కూడా చాలా హృదయ విదారకమనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ తమను అన్యాయంగా తమ భర్తను పొట్టన పెట్టుకున్నారని చెప్పి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ గమనించవచ్చు. ఈ టైంలో వాళ్ళని మాట్లాడించకూడదు. బట్ ఏం జరిగింది, న్యాయమా అన్యాయమా, ఎటువైపు ఉండాలి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఆమె దగ్గర మనం మాట్లాడవచ్చు. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? మీ భర్త మరణానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? నా భర్త మరణానికి వెంకటేష్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు. మా మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కారణం అంతా మా ఆయన అనుకుని తీసుకెళ్ళి మరీ చంపేశాడు. ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్పి మరీ తీసుకెళ్ళి చంపేశాడు. ఎస్ అమ్మా, ఇప్పుడు అంటే మాకు తెలిసింది చంద్రశేఖర్ వారికి సంబంధించిన కూతురు తీసుకుపోవడం వల్లనే అన్నగా ఉన్నటువంటి రాజశేఖర్ దీంట్లో బాధింపబడ్డాడు, అతను హత్య చేయబడ్డాడు అని తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అంటే మొత్తం మీరు ఎలా ఉండేవారు, మీ ఆయన మీతో ఎలా ఉండేవారు? ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం కూడా రివర్స్లో కనిపిస్తుంది. అసలు మీతో ఆయన ఎలా ఉండేవారు రాజశేఖర్ మంచిగానే ఉండేవారు నాతో. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? మా ఆయన్ని చంపిన వాళ్ళని శిక్షించాలని చెప్పాలనుకుంటున్నా. నా బతుకేంటి, నా జీవనాధారం ఏంటి, ఎలా బతకాలి, ఏంటిది? సడన్గా మనిషిని తీసుకుపోయాడు, ఇంట్లో నుంచి చంపేశాడు. వాడు పోయి యథార్థంగా తిరుగుతున్నాడు. ఏం చేయాలి? మీరే పరిష్కారం చేయండి. మరి అమ్మ, అంటే మీరు ఎక్కడ, మీకు సంబంధించి ఎల్లంపల్లి గ్రామంలో ఉండేవాళ్ళ, షాద్నగర్లో ఉండేవాళ్ళ? అసలు షాద్నగర్లో ఉన్నప్పుడు అక్కడికి నేరుగా వచ్చినటువంటి ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో ఆయన ఏం మాట్లాడాడు? అక్కడ ఏమైనా గొడవ చేశాడా మీ ఇంటి దగ్గర? మా ఇంటి దగ్గర ఏం గొడవ చేయలేదు సార్. 10-15కి వచ్చాడు నైటు. డోర్ కొడుతున్నాడు. ఎవరో డోర్ కొడుతున్నాడు. మా హస్బెండ్ డోర్ తీసిండు. డోర్ తీస్తే వెంకటేష్ ముందు రాలేదు. సైడ్కి ఒక అతను వచ్చాడు. అతను ఎవరో నేను గుర్తుపట్టలేదు. పిఎస్ నుంచి వచ్చినా అని చెప్పి అంటున్నాడు. పిఎస్ నుంచి వచ్చినా అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు పిఎస్ నుంచి అంటే, చంద్రశేఖర్ దొరికాడు, మీతో మాట్లాడాలి, రమ్మంటున్నారు మా హస్బెండ్ని. ఇప్పుడు ఎందుకు వస్తా, ఫోన్ చేయమని చెప్పాడు. నేను ఫోన్ ఏం చేయను, బయట సిఎస్ఆర్ ఉన్నాడు, రమ్మన్నాడు. రాననేసరికి పక్క నుంచి వెంకటేష్ పిల్ల తండ్రి వచ్చాడు. పిల్ల తండ్రి వచ్చి చేయబట్టుకుని, రా నాన్న, రా బుజ్జి, నేను 10 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి బతిమలాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు సార్, మార్నింగ్ వస్తాడని చెప్పిన. లేదమ్మా 10 నిమిషాల్లో తీసుకొస్తా అని చెప్పాడు. కావాలంటే రా, నువ్వు కూడా రామని చెప్పి చేయబట్టుకున్నాడు. ఆమె ఎందుకు వస్తా సార్ చీకట్లో, నేను వస్తున్నా కదా అని చెప్పి నా భర్త పోయాడు. అంతే, 4 రోజులకి శవమై తిరిగి వచ్చాడు. అంటే గతంలో మీకు తెలుసా, అంటే ఈ చంద్రశేఖర్ ఎవరైతే మీ మరిది ఉన్నాడు, అంటే ఈ వ్యవహారం గతంలో ఒక ఇన్సిడెంట్గా కూడా ఘర్షణ జరిగింది, ఆ గతంలో చెప్పాము, పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నాము అని కూడా అంటున్నారు. మళ్ళీ అలాంటంలో మళ్ళీ ఎందుకు రిపీట్ కావాల్సి వచ్చింది? ఎందుకు ఇదంతా జరిగింది? రిపీట్ ఎందుకు ఏంటంటే, ఆ పిల్ల ఫోన్ చేసింది. ఫస్ట్ ఏమో ఏజ్ లేదని చెప్పి వాళ్ళ డాడీ దొంగ సర్టిఫికెట్లు చూపించిండు. పిల్ల నాకు ఏజ్ ఉందని సర్టిఫికెట్లు పట్టుకుని వచ్చి మా మరిదికి మళ్ళీ ఫోన్ చేసి వస్తావా చచ్చిపోతాను అన్నదంట. అట్లా జరిగింది సార్. మొత్తంగా మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ చేశారు? పోలీసులు ఎట్లా స్పందించారు? బుధవారం నైట్ మా హస్బెండ్ వెళ్ళిన 1/2 అవర్కి నేను కంప్లైంట్ చేసిన సార్. ఓకే, వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు. ఓకే, 100కి కాల్ చేసిన, వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు. వెనకాల వెళ్ళేసరికి మా హస్బెండ్ ఫోన్ ఉంది. ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఫోన్ బైపాస్ రోడ్లో ఫోన్ పడేసిండ్రు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని చెప్పారు పోలీసు వాళ్ళు. విచారణ అయితే చేశారు. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ చేశాడు కదా, మా ఆయన ఎందుకు నిందిస్తున్నారని మీరు అడగలేదా? నేను ఆ మాట అడగలేదు సార్. మా మీద కేసు నడుస్తుంది కదా, మా హస్బెండ్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. పిల్ల వెళ్ళిపోయినాక ఈయనదే పాత్ర, ఈయనే పంపించడం కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ నడుస్తుంది. నేను అలా కంప్లైంట్ నడుస్తుంది, వీళ్ళు దొరికారేమో మాట్లాడడానికి, నిజంగానే పిఎస్కేమో అని నేను అనుకున్నా సార్. ఇప్పుడు రారు, మార్నింగ్ వస్తారని కూడా చెప్పిన. లేదమ్మా ఇప్పుడు రావాల్సిందే, 10 నిమిషాలు నేను మళ్ళీ తీసుకొస్తా అని చెప్పాడు. అంటే మీకు ఎప్పుడు తెలిసింది రాజశేఖర్ హత్యగా పడ్డాడని? మాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది సార్. నిన్న 1 కల్లా తెలిసింది మాకు.
అదే అంటే బాడీ ఉంది మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి తీసుకొచ్చారు. చూసినాక బాడీ మాదే. సో మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా దారుణమనే చెప్పాలి. మొత్తంగా మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దను కోల్పోయారు అంటే ఏం జరిగితే మీకు న్యాయంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఆ వెంకటేష్ని అయితే చంపేయాలి సార్. నాకైతే కావాల్సింది అది. వెంకటేష్ని చంపేయాలి అంతే. నా బతుకు తెరువు ఏంటి, నా జీవనాధారం ఏంటి మీరు చెప్పండి. మరి నేను ఒక ఆడపిల్లని, నాకెవ్వరు లేరు, ఉన్న భర్త చనిపోయాడు. నేను అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా. 5 సంవత్సరాలు నా భర్త నన్ను దేవతలా చూసుకున్నాడు, చాలా మంచోడు. ఎవరికి అన్యాయం చేయనోని తీసుకుపోయి చంపేసాడు. వాడు మంచితనంతో ఇంటికి రావడం ఎందుకు, పిఎస్కి అని చెప్పడం ఎందుకు, తీసుకెళ్ళి చంపడం ఎందుకు? ఇప్పుడు వాడి బిడ్డ వెళ్ళిపోయింది, తీసుకొచ్చి వాడి బిడ్డనే మాట్లాడుకోవచ్చు కదా. నా భర్త ఏం చేశాడు ఏం తెలియదు కదా అతనికి.